ఇక్కడ లాజిక్ ఆవిడ మిస్ అయ్యారు అనుకుంటారు చాలామంది. కానీ చిన్నపిల్లలు కూడా కవిత పార్టీ నుంచి బయటకు రావడానికి, బయటకు పంపివేయబడడానికి కారణాలు, తర్వాత కవిత భవిష్యత్ కార్యాచరణ, పొలిటికల్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ టి రవీంద్రరావు గారు ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు. మానవతరాయ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అంది సత్యం గారు రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అండి అందరికీ. రవీంద్రరావు గారు, మీ సంతకంతోనే ప్రధాన కార్యదర్శిగా, సరే నిర్ణయం ఉమ్మడిగా తీసుకుని అధినేత తీసుకున్న ప్రధాన కార్యదర్శిగా మీ సంతకంతోనే కవిత సస్పెన్షన్ లెటర్ బయటకు వచ్చింది మీడియాలో. ఇప్పుడు 20 ఏళ్ల ప్రస్థానం పార్టీతో, ఇంకా తండ్రి అంటే మనకి తెలియదే ఉంది, ఆడబిడ్డ మన ఇళ్ళలో అందరికన్నా ఎక్కువ ప్రాధాన్యం. ఈ దేన్నైనా వదిలేసుకోవడానికి సిద్ధపడతాం, కానీ ఆడబిడ్డ సంతోషంగా ఉండాలని అనుకుంటాం. అట్లాంటి పరిస్థితి నుంచి వాళ్ళ తండ్రే నిర్ణయం తీసుకుని కవితని బయటకు పంపించాలని నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన కారణాలు ఆధిపత్య పోరా, లేకపోతే ఆస్తి పంపకాల గోల, ఏం జరిగింది అసలు? గుడ్ మార్నింగ్ ఋషి గారు, మీకు ఏవిఎన్ ప్రేక్షకులకి, నమస్తే. డిబేట్ లో పాల్గొంటున్న మిత్రులు మానవతారాయ్ గారికి, ఇతర మిత్రులు నమస్కారం. అయితే పరిణామాలు మీరు కూడా చూస్తున్నారు. ఆమె జైలు పోవడం కానీ, జైలు నుంచి బయటికి తీసుకురావడంలో కేసీఆర్ గారి ఎఫర్ట్స్ కానీ, ఆమె మాటల్లోనే నా కోసం పార్టీని కూడా విలీనం చేస్తామన్నారు బీజేపీలో, నేనే వద్దన్నా, కొట్లాడదామని అన్నా. అంటే ఆ దశకు కన్న కూతురు అంటే ఎంత ఇష్టం గారికి మా పార్టీలో అందరికీ తెలుసు. అనేక రకాలుగా ఆమె గత కొద్ది కాలం నుంచి పార్టీ లైన్ క్రాస్ చేసి మాట్లాడుతుంటే కూడా ఉపేక్షించారు. పార్టీ నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. కవిత గారు ఇట్లా మాట్లాడితే ఎట్లా, కంట్రోల్ చేయాలి కదా, యాక్షన్ తీసుకోవాలి కదా అని. మొన్న మాట్లాడింది అయితే పూర్తిగా పార్టీని బలహీనపరిచినట్టు, పార్టీ ఉంటేంది పోతేంది అని, పార్టీ భవిష్యత్తు పైనే, పార్టీ యొక్క నిలకడ పైనే ఆమె ప్రశ్నించింది. ఒక పక్కన తండ్రిని మెచ్చుకుంటూనే, పొగుడుతూనే, ప్రజా జీవితంలో నిత్యం తన వయస్సును దారబోసిన హరీష్ రావు గారు లాంటి వ్యక్తి పైన, ఆయన యవ్వనం జీవితం అంతా కేసీఆర్ గారి వెంట ఉండి కష్టకాలలో అన్ని రకాల ఒత్తిళ్లలో నిలబెట్టుకున్న సంతోషరావు గారి పైన, ఈ పార్టీకి కుడి భుజాలై సర్వం జీవితం దారబోసి పనిచేసిన అలాంటి వారిపైన చేసిన వ్యాఖ్యలు కళ్ళ కూతురుగా చేయాల్సింది కాదు. ఇంకోటి ఋషి గారు, సందర్భం కూడా కాదు. ఒక పక్కన ముప్పేట దాడి చేస్తుంటే 2 జాతీయ పార్టీలు కమిషన్ల మీద కమిషన్లు వేస్తుంటే, ఒక పక్కన అసెంబ్లీలో చీల్చి చెండాడుతుంటే హరీష్ రావు గారు ఏక త్రాట్ పైన ఒంటి చేతితోటి సిబిఐ చేతికి అప్పచెప్పి కేసీఆర్ గారిని దేశవ్యాప్తంగా అప్రతిష్ట పాలు చేసే చర్యలు జరుపుతున్న సందర్భంలో అమెరికా నుంచి ప్రీ ఫోన్ చేసుకుని ప్రోగ్రామ్ని ఆగమేఘాల మీద వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ రకంగా వ్యాఖ్యలు చేయడం అనేది ఎవరి బాగు కోసం? అదే ఎవరి బాగు కోసం? కవిత ఏం చెప్తున్నారంటే, కేసీఆర్ చుట్టూ కుట్రలు జరుగుతున్నాయి, ఆయన దగ్గర కోవర్ట్లు ఉన్నారు, ఆయన దగ్గర దెయ్యాలు ఉన్నారు, ఇవాళ ఇదిగో తెలంగాణ జాతిపిత లాంటి కేసీఆర్ మీద ఇంత పెద్ద మచ్చ రావడానికి కారణం హరీష్ రావు, సంతోష్ రావులు చేసిన అవినీతే. అంటే ఈ ఎపిసోడ్లో కేటీఆర్ పేరు తీసుకురాలేదు, కానీ ఇంతకుముందు పరోక్షంగా కేటీఆర్ మీద కూడా దాడి చేశారు. అంటే నేను పార్టీ కోసం, కేసీఆర్ కోసం మాట్లాడుతున్నాను, ఆయన మీద కుట్ర చేశారు, నా మీద కుట్ర చేశారు అనేది వాళ్ళ కవిత వెర్షన్ కదా. ఆమె అనంత్ ఎవరిని వదిలిపెట్టారో చెప్పండి ఋషి గారు, అందరిని అన్నది. ఆమె మీద అది కరెక్ట్ కాదన్న జగదీశ్వర్ రెడ్డి గారిని అన్నది, అది కరెక్ట్ కాదని ప్రతి ఒక్కరి మీద ఆమె అదే రకమైన దాడి అనేది చేస్తున్నది. కేటీఆర్ గారిని అన్నాక, కేసీఆర్ గారిని అన్నాక, ఉద్యమంలో కీలక పాత్ర వహించిన అందరినీ అదే మాట అన్నాక ఆమె మాత్రమే సక్రమమ్మ. ఆమె లిక్కర్ కేసులో అరెస్ట్ కావడం, ఈడీ అరెస్ట్ చేయడం, జైల్లో ఉండడం, మా పార్లమెంట్ ఎన్నికలు ఎంత నష్టం చేసిందో జగన్కి తెలియదా? ప్రపంచానికి తెలియదా? మేము భరించినాం కదా. ఒక మాట అప్పటి నుంచే పార్టీ కొంత ప్రాధాన్యత తగ్గించిందా కవిత గారికి? ఇప్పుడు అనివార్యంగా కుటుంబ పాలనే, కుటుంబ ఆధిపత్యం అనే ఎక్కువగా ప్రచారం చేశారు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా. ఆమె జైలు పోయొచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నాం, ఎవరి రోలు వారికి ఉంటుంది. తను కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు, నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీగా ఉన్నారు, మా సభలో ఉన్నారు.
మా సభలో అనేకమైన కీలక అంశాలు కూడా అతను మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకేం పాత్ర ఉంటుందండి? జిల్లాలు తిరుగుతూనే ఉన్నారు కదా, మా పార్టీ క్యాడర్ అంతా కూడా అనుసరిస్తూనే ఉన్నారు కదా. ఆమె జరిగిన ఇబ్బంది ఎక్కడ మీకు తెలియదు? ఋషి గారు ఎన్ని కార్యక్రమాలు ఆమె జిల్లాలో జాగృతి పేరిట ఆమె కార్యక్రమాలు చేస్తుంటే కూడా మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, మేము కూడా మా మైబాద్ జిల్లా కూడా వస్తే 40-50 కార్లు కాన్వాయ్ లాగా ఆమెను రిసీవ్ చేసుకున్నాం. కేసీఆర్ గారి కూతురుగా కదా ఆమెకి బహుశా ఆమె పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటో లేకపోతే మరి భవిష్యత్తులో ఇంకేమన్నా పెద్ద పదవులు ఆశించి ఇక నాకు అవకాశం లేదు అన్న భావాల నీడలోనే ఉండాలి అని బహుశా అది నచ్చి ఉండకపోవచ్చు అంటారా? ఉండొచ్చు. ఉంటే ఒకవేళ నీకు అట్లాంటి ఆకాంక్షలు ఉంటే తండ్రి దగ్గర సందర్భం చూడాలి కదా. ఓకే, కేసీఆర్ గారు ఇంత విపత్కరమైన పరిస్థితుల్లో ఒక అభిమన్యుడిని గనక బంధించి పద్మవ్యూహంలో ఏ రకంగా అయితే చేస్తారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 జాతీయ పార్టీలు మూకుమ్మడిగా దాడి చేసి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఈ సందర్భంలో పార్టీ క్యాడర్ అంతా రోడ్ల మీద ఉండి నిరసనలు తెలియజేస్తూ అనేక రకాల ధర్నా కార్యక్రమాలు చేస్తూ మద్దతుగా నిలుస్తున్న సందర్భంలో, ప్రజలు కూడా కష్టాలలో ఉన్న సందర్భంలో, రైతుల కష్టాలు బాధలు కి అండగా ఉండాల్సిన ఈ సమయంలో తను ఈ ఎజెండాని ఎంచుకోవడం నచ్చుతా ఋషి గారు. ఓకే, సో అంటే ఒకవైపు పొలిటికల్ గా బ్యాటిల్ చేస్తున్న కేసీఆర్ కి మానసికమైన ఒక క్షోభని కలిగించడం కరెక్ట్ టైంలో ఎప్పుడు చేసినా కష్టమే ఆయనకి, ఇంకా ఇది టైమింగ్ మరింత కష్టం తెచ్చిపెట్టి ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్. నీ ఆకాంక్షలు ఏమైనా ఉండొచ్చు కాక, కానీ సందర్భాన్ని కూడా చూసుకోవాలి కదా. కన్న తండ్రిని ఈ రకంగా వేధించి ఎదుటి వారికి అక్కడికి వచ్చే విధంగా సంధించడం, సంతోష్రావు గారికి, హరీష్ రావు గారిని లోపలేయాలి, ఆయన మీద ఎందుకు విచారణ చేయడం లేదు, వాళ్ళు రేవంత్ రెడ్డి వెనక వారిని కూన్నారని ఈ రకమైన ఆరోపణలు చేస్తే మరి వాళ్ళ మీదే చర్యలు చేపడితే మరి ముఖ్యమంత్రి ఉన్నది కేసీఆర్ గారే కదా, ఇరిగేషన్ శాఖ మంత్రిగా వీరున్నా అంతేగా, మరి నిర్ణయాలు కేసీఆర్ గారి ఉంటాయి కదా. హరీష్ రావు గారి మీద యాక్షన్ తీసుకొని కేసీఆర్ గారి మీద తీసుకోకుండా ఉంటుందా? అంటే నీ తండ్రినే జైల్లో పంపమని సవాల్ చేస్తున్నట్టే కదా. మానవతరాయ్ గారు ఇప్పుడు రవీంద్రరావు గారు ఒక మాట అన్నారు, ఇతరులకు అక్కడికి వచ్చేలాగా, అంటే ఒకవైపు మీరు